హలో! నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు లేస్ అకాడమీ ఫౌండర్ నరసింహ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి. నమస్తే. నమస్తే అండి. మనం ఈ సీరీస్‌లో మాట్లాడుతూ ఉన్నాం. అంటే ఎలా అంటే మనకి ఆప్టిట్యూడ్ టెస్ట్ అనగానే ఏదో స్టడీస్‌కి ఉపయోగపడకుండా ప్రాక్టికల్ లైఫ్‌లో ఎలా మనకి యూజ్ అవుతుంది. అండ్ దాన్ని మీరు సింపుల్‌గా ఎలా అప్లికబుల్ చేయొచ్చు అనేది చెప్తున్నారు. అయితే ఈ టైంలో మనకి ఏంటంటే నార్మల్‌గా ప్రతి ఒక్కరు కూడా ఫైనాన్షియల్ నీడ్స్ కోసం లోన్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. అప్పులు తీసుకుంటారు. అండ్ అందులో కొంతమంది బ్యాంక్‌లో తీసుకుంటారు. కొంతమంది ఏమో మామూలుగా ప్రైవేట్ ఫైనాన్సెస్ దగ్గర తీసుకుంటూ ఉంటారు. అయితే బ్యాంక్ వాళ్ళు యూజ్ చేసే వర్డ్స్ ఏంటి, పర్సంటేజెస్ మీద చెప్తూ ఉంటారు. అండ్ ఇంతకుముందు మీరు గోల్డ్కి కూడా పర్సంటేజ్ ఎలా తీసుకోవాలనేది కూడా చెప్పారు. సో అప్పుడే నేను అడుగుదాం అనుకున్నాను ఇదే టాపిక్. సో ఇంట్రెస్ట్ ఇప్పుడు మనకు నార్మల్గా బయట తీసుకునే వాళ్ళు ఏంటి, రూపాయల లెక్కని చెప్తూ ఉంటారు. 2 రూపీస్ లేదంటే 5 రూపీస్ 7 రూపీస్ అట్లా చెప్తా ఉంటారు. సో ఈ ఇంట్రెస్ట్ వీళ్ళు వేసే పర్సంటేజెస్ ని ఎలా క్యాల్కులేట్ చేయొచ్చు, అంటే మనం తీసుకుంటున్న లోన్ అమౌంట్ కి ఎలా క్యాల్కులేట్ చేయొచ్చు అంటారు? యాక్చువల్గా ఇది వెరీ అప్లికబుల్ థింగ్. ఎందుకంటే లైఫ్ లో ప్రతి ఒక్కరు ఏదో టైంలో ఒక లోన్ తీసుకోవాల్సి రావచ్చు. మనకి ఎందుకంటే ఇండియాలో సెటిల్ అయ్యాడంటే ఇల్లు ఉండాలంటారు. ఇల్లు అంటే ఇంకా బ్యాంక్ వాళ్ళు రోజు ఫోన్ చేసి లేదు క్రెడిట్ కార్డ్ అని ఇచ్చి వెళ్తారు. మీకు 10,000 రూపాయలు జీతం వస్తే ₹1,00,000 క్రెడిట్ కార్డ్ ఇచ్చి వెళ్తారు. ఒక జాబ్ చేసిన వాళ్ళు కంపల్సరీ ఒక ఫోన్ తీసుకోవాలని ఫోన్ తీసుకుంటారు. దానికి కూడా ఈఎంఐ ఉంటుంది. ఈఎంఐ క్యాలిక్యులేషన్ వాడే క్యాలిక్యులేట్ చేసాడు అనుకుంటారు. కానీ అసలు ఎంత వడ్డీ పడుతుంది ఏంటి? సో బేసిక్ గా అసలు దీని ఇంకొంచెం కిందకి లేమన్ దగ్గర తీసుకొస్తే మీరు అన్నట్టు రూపాయి వడ్డీని పర్సంటేజ్ లో ఎట్లా అర్థం చేసుకోవచ్చు. మామూలుగా మేము చెప్పే ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు కనుక పర్సంటేజ్ పర్ యానం అనేది చెప్తాం. అంటే సంవత్సరానికి మీరు తీసుకున్న అప్పు మీద ఎంత పర్సెంటేజ్ ఎక్స్ట్రా కడుతున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹1,00,000 అప్పు తీసుకున్నారు, 10% పర్ ఇయర్ అన్నారు. అంటే మీరు ప్రతి ₹1,00,000 అప్పులో ఒక సంవత్సరం దాటితే దానిలో ఒక 10% మీరు అదనంగా కడతారు. అంటే 10% ఆఫ్ 1 lakh అంటే 10,000. 100కి ₹10 లాగా దీన్ని పర్సంటేజ్ లో అంటాం. సో బ్యాంక్ మన బయట వచ్చేసరికి ఏమంటారు అంటే రూపాయి వడ్డీ అంటారు. ఎందుకు రూపాయి వడ్డీ అంటారంటే వాళ్ళు మంత్లీ పేమెంట్ లాగా లెక్కేస్తాడు. సో రూపాయి వడ్డీ అంటే అర్థం ఏంటి, నేను ఒక ₹100 అప్పు తీసుకుంటే నెలకి రూపాయి లాగా వాడికి వడ్డీ కడుతూ ఉండాలి. సో ఇప్పుడు నెలకి రూపాయి అయితే సంవత్సరానికి 12 నెలలు కదండి. సో 12 నెలలకు ఎన్ని రూపాయలు కట్టినట్టు నేను ₹12. దాన్ని మేము 12% అంటాం. సో బ్యాంక్ వాడు 12% వడ్డీ ఇస్తున్నానంటే మీకు రూపాయి వడ్డీ ఇస్తున్నాను అని అర్థం. 6% వడ్డీ అంటే ₹10 వడ్డీ అని అర్థం. బ్యాంక్ చెప్పేదేమో ఇయర్లీ కాన్సెప్ట్, రూపాయి వడ్డీ అనేది మంత్లీ కాన్సెప్ట్. సో మీరు ఆ మంత్లీ ఉన్న వాడిని ఇంటూ 12 చేశారనుకోండి మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను ₹10 వడ్డీ అన్నాను, ఇంటూ 12 చేశారు, 6% పర్ యానం అని అర్థం. బ్యాంక్ వాళ్ళు ఏమంటారు, మా దాంట్లో అమౌంట్ పెట్టండి మీకు నేను మీకు 9% వడ్డీ ఇస్తాను అన్నాడు. 9% వడ్డీ అంటే ఏంటో తెలియాలంటే 9/12 చేయండి, 0.75 వస్తుంది, అంటే 30 వడ్డీ. ఎందుకంటే చాలా మందికి రూపాయి వడ్డీలో బ్రెయిన్ పనిచేస్తూ ఉంటది. ఈ ఆప్టిట్యూడ్ నేర్చుకునే వాళ్ళకి పర్సంటేజ్ రూపంలో పనిచేస్తూ ఉంటది. సో దాన్ని ఇలా మార్చడం దీన్ని ఎలా మార్చడం వెరీ సింపుల్. ఈ రూపాయి వడ్డీలో ఉన్నదాన్ని ఇంటూ 12 చేస్తే పర్సంటేజ్ లో ఎంత కనిపిస్తుంది, పర్సంటేజ్ అని బై 12 చేస్తే రూపాయి ₹10 30 తెలిసిపోతుంది. ఒక్కసారి తెలిసింది అనుకోండి జనాలు వాళ్ళ క్యాలిక్యులేషన్ వాళ్ళు చేసేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి మైండ్ అలా అలవాటు అయిపోయి ఉంటుంది. సో రేపొద్దున ప్రైవేట్ ఫైనాన్సర్ దగ్గరికి వెళ్ళి నేను ₹3 వడ్డీకి తీసుకున్నాను అంటే ₹3 వడ్డీ అంటే 36% వడ్డీ. అంటే ప్రతి 100కి మీరు ₹36 వడ్డీ కడుతున్నారు ఇయర్లీ. సో 36% ఇస్ ఎ వెరీ హ్యూజ్ అమౌంట్. దాన్ని ఈజీగా చెప్పడానికి ₹3 వడ్డీ అంటాడు. ఎందుకు 3 అనేది సైకలాజికల్ చిన్న నెంబర్, కానీ 36% వడ్డీ అంటే మీరు ఇప్పుడు చూస్తే హైయెస్ట్ ప్రాఫిట్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ కూడా 20-21% కంటే ఎక్కువ ఉండవు రిటర్న్స్. దాన్ని మించి మీరు ఇంకొక హాఫ్ అమౌంట్ అంటే 50-60% ఎక్స్ట్రా కట్టేస్తున్నారు 36% అంటే. సో అందుకే వాడు 36% వడ్డీ అన్నాడు అనమాట. అసలు యాక్చువల్గా రూల్ ప్రకారం చాలా మంది చెప్పేది ఏంటంటే ప్రైవేట్ ఫైనాన్షియర్స్ ₹2 వడ్డీ కూడా తీసుకోవడానికి వీల్లేదు. అందుకే ప్రామిసరీ నోట్లో చాలా మంది మీరు ₹2 వడ్డీ ఉన్నా దాన్ని రూపాయి వడ్డీకే లెక్కేసి ఉంటాడు. ఎందుకు రేపొద్దున మీరు వెళ్ళి నాకు ₹2 వడ్డీ తీసుకుంటున్నాను అని చెప్తే తన మీద కేసు అవుతుందని భయం. అందుకే ప్రామిసరీ నోట్లో ఒకటి రాసి ఉంటుంది, కానీ యాక్చువల్లీ వీళ్ళ లోపల ఒప్పందం ఇంకోటి ఉంటుంది. ఇంకొకటి కొందరు చక్రవడ్డీకి తీసుకుంటారు. అది చాలా డేంజరస్ అండి. దాన్ని చక్రవడ్డీ ఎందుకు అంటారు అంటే చక్రం ఏం చేస్తుంటది, రొటేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవ్వాలి. మీరు ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే ఎడిషన్ అనేది కాన్సెప్ట్ మనకి ప్లస్ లాగా ఉంటుంది. దాన్ని రోల్ చేస్తే వచ్చే సింబల్ ఏంటి, మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ అంటే ఏంటంటే ఎడిషన్ మళ్ళీ జరిగితే ఏంటో దాన్ని మల్టిప్లికేషన్ అంటారు. మీరు తీసుకున్న ₹100 మీద ఎన్నేళ్ళైనా వడ్డీ కట్టుకుంటూ వెళ్ళారనుకోండి దాన్ని నార్మల్ వడ్డీ అంటారు. చక్రవడ్డీలో ఇప్పుడు ₹100 తీసుకున్నారు మీరు అప్పు, ₹10 వడ్డీ కట్టేశారు దానికి. నెక్స్ట్ ఇయర్ ఈ కట్టేసిన వడ్డీకి దీన్ని కలిపి మళ్ళీ వడ్డీ వేస్తాడు.
ఓ 100 ఈ 10 రూపాయలకు ఏదైతే కట్టేశారో దాన్ని కలిపి టోటల్ అమౌంట్ గా చూపించి నెక్స్ట్ ఇయర్ వడ్డీ వేస్తాడు. అయ్యో అదేంటి? అంతే అది. ఓకే. అది చాలా మందికి తెలియదు, ఏదో జరుగుతుంది అనుకుంటారు. ఇది ఇంతవరకు బాగానే ఉంది. సెకండ్ ఇయర్ అయ్యేసరికి మీరు 100 రూపాయలు ఫస్ట్ ఇయర్ కట్ట వడ్డీ, 20,000 ఈ 100 రూపాయలు ఫస్ట్ ఇయర్ వడ్డీ, సెకండ్ ఇయర్ వడ్డీ ఉంది కదా, మూడోసారి ఈ మూడింటిని కలిపి దీని మీద వడ్డీ వేస్తారు. జోక్ ఏంటంటే మీరు కట్టిన వడ్డీ మీద వడ్డీ కడతారు. యాక్చువల్ గా వడ్డీ కడితే మైనస్ చేసి ఉన్న అమౌంట్ కి వడ్డీ వేయాలి. అది మైనస్ చేయకపోయినా అసలు యాక్చువల్ అని మీరు ఏమి కట్టలేదు అనుకోండి, అసలు అలాగే ఉంటది. అసలు మీద మాత్రం వడ్డీ పడాలి. కానీ వీడికి పేపర్ మీద 2 అమౌంట్లు కూడా కనిపించాయి కదా, వీటన్నిటికి కలిపి మళ్ళీ వడ్డీ. అంటే అతను ఏం చేయలేదు, మల్టిప్లై చేశాడు. ఇప్పుడు A ప్లస్ B ప్లస్ C చేస్తే A ప్లస్ B ప్లస్ C వస్తుంది. వాడు ఏం చేస్తాడు, A ఇంటూ B ప్లస్ C చేస్తాడు. A ఇంటూ B A ఇంటూ C అవుద్ది. మల్టిప్లికేషన్ తీసుకెళ్ళి అన్నిటి మీద పడేస్తుంది. దీన్ని మేము మన యాప్టిట్యూడ్ లో కాంపౌండింగ్ అంటాం. అందుకే దానికి ఇంగ్లీష్ లో కాంపౌండెడ్ ఇంట్రెస్ట్ అని పేరు. చాలా మందికి కాంపౌండెడ్ అంటే మీనింగ్ తెలియదు, అదేదో పేరు అనుకుంటుంటారు. ప్రతి పేరుకు మీనింగ్ ఉంటుంది. కాంపౌండెడ్ అంటే మల్టిప్లైడ్. మీరు ఎడిషన్ చేస్తే 100కి 10 10 10 10 వడ్డీ కట్టాల్సింది ఇక్కడ 100కి 10 కడతారు, నెక్స్ట్ ఇయర్ 11 కడతారు, నెక్స్ట్ ఇయర్ 12.1 కడతారు, నెక్స్ట్ ఇయర్ 13.31 కడతారు. అంటే మీకు తెలియకుండా వడ్డీ పెరుగుతూ పోతుంది. అలా మీరు 10 ఏళ్ళ తర్వాత వాడు ఏమంటాడు, ఉత్త వడ్డీ కట్టి అసలు వద్దంటాడు. ఎందుకు వడ్డీ ఇంత అయింటది. మొన్న ఒకటి ఏదో ఎగ్జాంపుల్ చూసాం, ఒక అబ్బాయి ఎవరో క్రెడిట్ కార్డు తీసుకొని దాన్ని అంత అప్పు క్లోజ్ చేయడం మానేసి 21 రూపాయలు మర్చిపోయాడు కట్టడం. 21 రూపీస్ కట్టడం మర్చిపోయాడు. డ్యూ అట్లా ఉండిపోయింది 21 రూపీస్. ఏముంది 21 రూపీస్ 3 రూపీస్ ఏదో సంథింగ్ చిన్న అమౌంట్ డ్యూ ఉంది, వదిలేశాడు. 12 ఇయర్స్ తర్వాత తనకి నోటీస్ వచ్చింది 3.5 లక్షలు కట్టాలని. ఎందుకు, ఎవ్రీడే కాంపౌండింగ్ అవుతుంది. 1% లాగా ఇంటూ 101% లాగా 365 days ఇంటూ 12 years వేసి ఉంటాడు వాడు. వాడు ఇప్పుడు వెళ్ళి వాడేమంటాడు, మీరు అసలు కట్టొద్దండి వడ్డీ కట్టండి. ఎందుకు, అసలు 12 రూపాయలు 20 రూపాయలు ఉంది. అదే కదా. సో అందుకే ఎవరైనా చక్రవడ్డీ తీసుకున్నా, పొరపాటున తీసుకున్నా, మాక్సిమం వడ్డీ ఒకసారి రెండోసారి కట్టే లోపలే మీరు అప్పు కనుక క్లోజ్ చేసేసుకుంటే మీరు బతికిపోతారు. బెటర్. అవును. ఇంకోటి తీసుకున్నా కూడా పొరపాటున కూడా 3 రూపాయలు 4 రూపాయలు 5 రూపాయలు వినడానికి చిన్నగా ఉంది కదా తీసుకోవద్దండి. వడ్డీ లెక్కలు చాలా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ₹1 వడ్డీ రూపాయి వడ్డీ ఇంటూ 12 చేస్తే మీకు పర్సంటేజ్ అర్థమైపోద్ది. పర్సంటేజ్ని బై 12 చేస్తే మీకు ₹1 అర్థమైపోద్ది. కాబట్టి మీరు సింపుల్గా లేదు ఇంకా విశదీకరంగా ఈ విషయం తెలియాలనుకుంటే మన యాప్లో ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ ఉంది. దాన్ని ఒక్క 45 minutes అట్లీస్ట్ చదువుకున్న పిల్లలు, ఇప్పుడు బీటెక్ చదివే పిల్లలు కూడా చూసి దాన్ని వాళ్ళ పేరెంట్స్ కానీ చెప్పగలిగే చేయొచ్చు. చేస్తే ఇది డాడీ అని చెప్తే అప్పుడు వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఇబ్బంది, ఎందుకంటే వీళ్ళ కోసం అప్పులు చేస్తారు ఎక్కువ, వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు. థ్యాంక్ యూ.